गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर महेश्वरः गुरु साक्षात् साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। वक्रतुंड महाकाय सूर्य समप्रभा अविघ्नं कुरु मे देवो सर्वकार्येषु सर्वदा। नमस्ते सदा देवी काश्मीरपुरवासिनी स्वामहं प्रार्थये नित्यं विद्यां बुद्धिं च देहि सरस्वती नमस्तुभ्यं वरदे वरदे कामरूपिणी विद्यारम्भं आरम्भं करिष्यामि करिष्यामि सिद्धिर्भवतु मे सदा। बुद्धिर्बलं यशोधैर्यम् निर्भयत्वम् आरोगिता अजाढ्यं वाक्पटुत्वं च पटुत्वं मत्स्मरणात् स्मरणात् भवेत्। श्रीगुरुभ्यो नमः। गुरेव गतिः गुरुमेव भजे गुरुणैव सहास्मि नमो गुरवे न गुरोः परमं शिशिरस्मि गुरोः मतिरस्मि गुरौ मम पाहि गुरौ। ఇంకా మిగతా వాళ్ళు రాలేదు ఇంకా. ఒక్క నిమిషం. ఉన్నారు, సరే స్టార్ట్ చేద్దాం. అది వినబడుతుందా? వినబడుతోందండి. పాఠः అద్య శ్రీకృష్ణస్య ఉపదేశः సప్తమః పాఠः. అభ్యాసమా అయిపోయిందా? పాఠం అయిపోయిందా? లేదండి, లాస్ట్ లాస్ట్ పేరా అవ్వాలండి. పేరా అండ్ ది పోయం. ఓకే. నమస్కారం గురుగారు. శశిరేఖ పఠ. శంకర జయంతి శుభాకాంక్షలు అండి. ఎవరికి? శంకర జయంతి శుభాకాంక్షలు. ఇవాళ శంకర జయంతి. ఇవాళ శంకర జయంతి కదా. నిన్నటి నుంచి చేస్తున్నారు కొంతమంది. నిన్నే చేసాము, ఇవాళ కూడా చేస్తారు. మాకు వాళ్ళు ఇక్కడ పంచం, ఇక్కడ వాళ్ళు అండి. చదవమంటారా? వైశాఖ శుక్ల పంచమి రోజున, విశాఖ నక్షత్రం రోజున పుట్టాడు ఆయన. విశాఖ నక్షత్రం రోజున వైశాఖ శుక్ల పంచమి రోజున పుట్టాడు. అలాగే అన్నమయ్య కూడా అలాగే పుట్టాడు. రామానుజాచార్యులు కూడా కదా ఇవాళ. రామానుజాచార్యులు కూడా అలాగే పుట్టాడు. ఈ వైశాఖ మాసంలో శుక్లపక్షంలో పంచమి రోజున విశాఖ నక్షత్రంలో పుట్టిన వాళ్ళంతా చాలా టాప్ అవుతారు. కాంబినేషన్ అలాంటి. సో శంకరాచార్యులు,
రామానుజాచార్యులు, అన్నమయ్య, వీళ్ళంతా ఆ దీంట్లో పుట్టాడు. కొంచెంలో తప్పిపోయాడు కాంచి మహాస్వామి. కంచి మహాస్వామి ఉండేవారు కదా, అవును. సరస్వతి. ఆయన పౌర్ణమి, ఉమ్, వైశాఖ పౌర్ణమి. వైశాఖ పౌర్ణమి అయింది. కొంచెం తప్పింది. ప్లస్ ఆయన నక్షత్రం కూడా మంచిది, అనురాధ నక్షత్రం. సో అది కూడా చాలా గ్రేట్. సో వాటి యొక్క దీన్ని ఆ ఎఫెక్ట్ ఉంటుంది వాళ్ళ వాళ్ళ జాతకం ప్రకారం. ఆడియో సరిగ్గా వినిపించట్లేదు. నాకే వినిపించట్లేదా? ఎవరికి వినిపించట్లేదా? లేదండి, లోగా ఉంది. కొంచెం లోలో ఉంది గురువు గారిది కొంచెం. ఓకే, చదువుమ్మా శశిరేఖ. ఓకే. ఒకటి చిన్న విషయం, ఒక మొదలెట్టే ముందు మిగతా వాళ్ళందరూ మ్యూట్ చేస్తారా ప్లీజ్, శశి గారు తప్ప, ఎవరు చదువుతుంటే వాళ్ళు తప్ప. ఎవరు చదువుతున్నారో వాళ్ళు ఓపెన్ చేసి మిగతా వాళ్ళు మ్యూట్ లో ఉండండి అని అంటున్నారు ఆయన. కొద్దిగా డిస్టర్బెన్స్ గా ఉంది కాబట్టి. హతో హతో వా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోక్షసే మహిం. అతః అంటే హతః అనేది యాక్చువల్లీ వర్డ్. హతో అనేది విసర్గ సంధి మూలాన హతో అని రాస్తారు. ఒరిజినల్ గా వర్డ్ హతః. వా వా అంటే ఇఫ్ అని అర్థం. హతః వా ఇఫ్ యు ఆర్ కిల్డ్. ప్రాప్స్యసే, ప్రాప్నోతి అనే ఒక వర్బ్ ఉంది. ప్రాప్నోతి అంటే రీచెస్, ప్రెసెంట్ టెన్స్. ప్రాప్నోతి, ప్రాప్నుతః, ప్రాప్నువంతి అని ఉంటుంది. ఆ ప్రా అనేది ఉపసర్గ, ఎక్స్ట్రా వర్డ్ లెటర్ అనమాట, ప్రిఫిక్స్. ప్రా అనేది యాక్చువల్ వర్డ్ వచ్చి ఆప్నోతి. ఆప్నోతి అనే దాన్ని నేను ఫస్ట్ లెవెల్ నోట్స్ లో పేజ్ నెంబర్ 32లో ఇచ్చాను చూడు. ఆ వర్బ్ స్పెషల్ వర్బ్స్, ఫస్ట్ లెవెల్ నోట్స్ పేజ్ నెంబర్ 32 చూడండి. ఆప్నోతి, ఆప్నుతః, ఆప్నువంతి. పేజ్ 32 అండి. అన్ని పుస్తకాలు పక్కన పెట్టుకోండి ఎప్పుడు నువ్వు టేబుల్ మీద. ఆప్నోతి, ఆప్నుతః, ఆప్నువంతి ఉందా చూడు, పేజ్ నెంబర్ 32 ఫస్ట్ లెవెల్ నోట్స్, బ్లూ కలర్ ఉందండి. ఆప్నోతి, ఆప్నుతః, ఆప్నువంతి, ఆప్నోషి, ఆప్నుథః, ఆప్నుథ, ఆప్నోమి, ఆప్నువః, ఆప్నుమః. అక్కడ ప్రా పెడితే ప్రాప్నోతి, ప్రాప్నుతః, ప్రాప్నువంతి అలాగా. ఓకే. ఇప్పుడు ఆ ప్రాప్నోతి ఉందే అంటే ఆప్నోతి అని అనుకోవాలి. ఆ ప్రాని పక్కన పెట్టేస్తే ఆప్నోతి ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు ఆప్నోతి వచ్చి ప్రెసెంట్ టెన్స్ అయింది. దాని యొక్క ఫ్యూచర్ టెన్స్ చూడాలి. ఇది ఆత్మనేపద టర్మినేషన్ లో ఉంది. ప్రాప్స్యసే, అందిష్యసేలా ఉంది. ఇది ఆత్మనేపదంలా ఉందండి. ప్రాప్నోతి పరస్మై కదా, ఆప్నోతి పరస్మై, ఆప్నోతి పరస్మై, ప్రాప్స్యసే ఆత్మనేపదం లాగా ఉంది. ఆత్మనేపదం ప్రా పెట్టి ఆప్స్యసే రాశారు. ప్రాప్స్యసే అంటే అర్థం యూ విల్ రీచ్. అంటే అది ఉభయపదం అండి. అది ఆప్నోతి అనేది ప్రాప్స్యసే, ప్రాప్నోతి, ఆప్నోతే లేదు. ఒక్కోసారి వీటిల వలన అలా వస్తుంది. ఏమంటారు వాటిని, ఉపసర్గాలు కొన్ని అలా మారుతాయి. ఓకే అండి. అదే ప్రాప్స్యసే, ప్రాప్యేథే, ప్రాప్యద్వే, ప్రాప్స్యద్వే, ప్రా అనే ఉపసర్గం పెడితే కొన్ని చోట్ల మారుతుంది. ప్రతి పెడితే మారుతుంది. పరా పెడితే మారుతుంది. అంటే మారుతుంది అంటే ఉభయ పదం కాకుండా పరస్మయ పదం నుంచి ఆత్మనే పదం. కొన్ని ఆత్మనే పదాలు కూడా పరస్మయ పదానికి వెళ్తాయి ఒక్కోసారి. సో అలా కొన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట. దానివల్ల యాక్చువల్ గా ఆప్నోతి ఈస్ ఒరిజినల్లీ పరస్మయ పదం ఓన్లీ. ఓకే. ఓకే. ఆప్నోతి అంటే ఏంటండి? ఆప్నోతి అంటే రీచెస్. ఓకే. ఇక్కడ నేను ప్రాప్స్యసే వచ్చి అంటే యూ విల్ రీచ్, ఫ్యూచర్ టెన్స్.
బట్ ఇక్కడ వచ్చి ఈ ఆత్మ అనే పదం ప్రామూలాన కాదనుకుంటాను, నేను చూసి చెప్తాను. ఇట్ ఈస్ ప్రాబబ్లీ కర్మణి ప్రయోగ అని ఒకటి ఉంది కదా. అదే నేను అనుకున్నానండి. యా అదే యా వచ్చింది. లేదే కాదు కాదు. రాశి వయసులో వస్తే ఏమవుతుంది? ఆత్మనే పదం అయిపోతుంది. యూ విల్ బి రీచ్డ్ బై అని వస్తుంది. యూ విల్ బి రీచ్డ్. సో ఇఫ్ యు ఆర్ కిల్డ్ యూ విల్ బి రీచ్డ్ టు ద స్వర్గం. ఇఫ్ యు విన్ యూ విల్ బి ఎంజాయ్డ్. అది ట్రాన్స్లేట్ చేస్తే తమాషాగా ఉంది. స్వర్గ ఉందా, స్వర్గం ఉందా? స్వర్గం ఉందండి. ద్వితీయ స్వర్గం అది ద్వితీయ భక్తి యాక్టివ్ వాయిసే. యాక్టివ్ వాయిసే, అది యాక్టివ్ వాయిస్. సో అందువల్ల అది ప్రాప్యసే నార్మల్ గా ఐ థింక్ ఇట్ ఈస్ చేంజ్ టు దిస్ వర్డ్. బట్ యా వచ్చింది భవిష్యత్ కాలం కదండి. సో ప్రాప్స్యసే రావాలి. ఆప్నోతిలో స్యా వచ్చి ఫ్యూచర్ టెన్స్. సో వ్యాప్స్యసే అని కరెక్ట్ గానే రాశారు వాళ్ళు. కాకపోతే ఆ ప్రా అనే ఉపసర్గ మూలాన ఆప్నోతి కాస్త, అంటే ఆ పరస్మై పదం కాస్త ఆత్మనే పదం అయిపోయింది. ఓకే, ఈ ఫ్యూచర్ టెన్స్ ని మీరు కొద్దిగా ఆ పేజ్ నంబర్ 30 కాదు, పేజ్ నంబర్ 19-20లో ఇచ్చాను చూడు. ఫస్ట్ లెవెల్ నోట్ లో కొన్ని ఫ్యూచర్ టెన్స్ ఇచ్చాను, అవి చూసుకోండి. లాక్డౌన్ అయిపోయిన తర్వాత రిట్ లకార ఉంది అందులో. అదే నా దగ్గర లేవండి. నేను ఒకవేళ మీ దగ్గర ఉంటే లాక్డౌన్ అయిపోయిన తర్వాత పొందుతాను. ఓకే, అది దీంట్లో ఉన్నదే. మనకు ఇప్పుడు కొత్త నోట్బుక్ లో కూడా ఉందండి. కొత్త నోట్బుక్ లో కూడా ఇచ్చారు పేజ్ నంబర్ 31, 31, 32. అదే అదే యాక్చువల్గా పేజ్ నెంబర్ 31 లో ఇంకా ఒకటి ఎక్కువగా ఇచ్చారు. విధిలింగ్ కూడా ఇచ్చారు. విధిలింగ్ ఒకటి ఎక్స్ట్రా ఇచ్చాను. విధిలింగ్ ఒకటి ఎక్స్ట్రా ఇచ్చారు. ఇందులో ఇప్పుడు ఏంటంటే కొన్ని చోట్ల ఇప్పుడు పఠిష్యతి, పఠిష్యతః, పఠిష్యంతి ఉందా ఫ్యూచర్? అవునండి, అవునండి, అవును. 31 లో పఠిష్యతి ఉంది. ఆ పఠిష్యతి అనేది నార్మల్ గా 90% వెర్బ్స్ అలాగే వస్తాయి. పఠిష్యతి, వందిష్యతి, క్రీడిష్యతి అని షణ్ముగా షాను యా వస్తాయి. ఓకే, కానీ కొన్నిటికి దదాతి ఉంది. దదాతి అంటే గివ్స్ కదా. అవునండి. దానికి ఫ్యూచర్ వచ్చి దదాతికి దదిష్యతి అని రాదు, దాస్యతి అని వస్తుంది. దాస్యతి. అలాగే ఆప్నోతికి ఆప్స్యతి. కానీ ఇక్కడ ప్రాపెట్టిన మూలాన అది ఆత్మనే పదం ప్రాప్స్యతి అయిపోయింది. ఓకే, ఒక్కోసారి ఉపసర్గాలు అంటే ప్రిఫిక్స్లు పెడితే కొన్ని ధాతువులు పరస్మై పదం నుంచి ఆత్మనే పదం, కొన్ని ధాతువులు ఆత్మనే పదం నుంచి పరస్మై పదం అయిపోతాయి ప్రిఫిక్స్లు పెట్టినప్పుడు. అందువలన ఆప్నోతి అనే ఒరిజినల్ పరస్మై పదం ప్రా అనేది తగిలిస్తే ఆత్మనే పదం అయిపోయింది. ఆ ఆత్మనే పదంలో ఫ్యూచర్ టెన్స్ ఇది ప్రాప్స్యతే. సో హతో వా ప్రాప్స్యతే, ప్రాప్స్యసే స్వర్గం. యూ విల్ రీచ్ స్వర్గం. జిత్వా వా భోక్ష్యసే మహీం. ఇఫ్ యూ విన్ యూ విల్ ఎంజాయ్ ద ల్యాండ్. ల్యాండ్ అంటే ఇక్కడ రాజ్యం, కింగ్డమ్. మహీ, మహీ అంటే భూమికి. మహీ ఈకారాంత స్త్రీలింగ, భూమి ఇకారాంత స్త్రీలింగ. పృథివీ, ధరా, ధరణి, వసుంధర ఇవన్నీ భూమి పేర్లు. అవని, అవనిహి, అవనిహి. ఇంకొక పేరు కూడా ఉంది, అది మీకు తమాషాగా ఉంటుంది. ఆ పేరు గౌహు. కౌ పేరే. అంటే కౌ కదా, కౌ ఆవు. ఆవు అదే పేరు భూమికి కూడా ఉంది, గౌహు అని కూడా పేరు. ఓకే, సో దీస్ ఆర్.
నెక్స్ట్ చదువు. అతః దుష్టాన్ సంహర సాధూన్ పరిపాలయ. అతః దేర్ఫోర్ దుష్టాన్, దుష్టః అక్కడ ఉన్న స్పెల్లింగ్ చూసుకొని రాయాలి. అదే స్పెల్లింగ్ దుష్ట రాసి విసర్గ. దుష్టః అంటే బ్యాడ్ పర్సన్. ఆపోజిట్ వచ్చి సాధుహు. సరస్వతి సాను తాత దాధ ఫోర్త్ లెటర్ సాధుహు. దుష్టః ఆపోజిట్ సాధుహు. సో దుష్టాన్ వచ్చి ఎక్కడ ఉంటుంది? 2/3. దుష్టం దుష్టం దుష్టాన్ చెడ్డ వాళ్ళని అందరినీ సంహర. కిల్. సంహర అంటే కిల్, KILL కిల్. ఇది లోట్ లకార అంటాం. పేజ్ నెంబర్ 31 లో చూడు, పట్టుదాతులో పఠాన్ ఉంది చూడు, లోట్ లకార మధ్య పురుష. పఠ అంటే నువ్వు చదువు అని, త్వం పఠ. మధ్యమ పురుషుల్లో త్వం యువాం యూయం కదా సబ్జెక్టులు. అవును అవును. సో త్వం పఠ యు రీడ్. ఇక్కడ ఏంటి? త్వం సంహర యు కిల్. కిల్ హూమ్? దుష్టాన్ దుష్టులను. 2/3. సంహర అంటే కిల్. సంహరతు సంహరతాం సంహరంతు. పఠతాం పఠంతు లాగా అక్కడ పేజ్ 31 లో లోట్ లకారాలు. సంహర సంహరతం సంహరత సంహరాణి అది కిల్ అన్నారు. ఇట్స్ ఎన్ ఆర్డర్. లోట్ ఈస్ ఎన్ ఆర్డర్ రిక్వెస్ట్. లోట్. సో అక్కడ కృష్ణ భగవానుడు ఆర్డర్ చేస్తున్నాడు అర్జున్ని, గో అండ్ కిల్ దెమ్, కిల్ దోస్ బ్యాడ్ ఫెలోస్ అంటున్నాడు. సంహర. నెక్స్ట్ చదువు. యుద్ధం హి క్షత్రియాణాం ధర్మః. సాధూన్ పరిపాలయ. సాధూన్ సాధుహు మంచి వాళ్ళని, మంచి వాళ్ళని పాలయ ప్రొటెక్ట్. అది చదివేశాను ఇందాక. అది ప్రొటెక్ట్. పాలయ ప్రొటెక్ట్. సంహార అంటే కిల్, పాలయ అంటే ప్రొటెక్ట్. సో దుష్టాన్ సంహార, శిష్టాన్ పరిపాలయ, సాధూన్ పరిపాలయ. ఓకే. నెక్స్ట్. ఇది పరిపాలయ కూడా లోటేనా అండి? పరిపాలయ కూడా లోటు. ఓకే. పాలయతు పాలయతాం. ఇక్కడ ప్రెసెంట్ టెన్స్ వచ్చి పాలయతి. ప్రెసెంట్ టెన్స్ వచ్చి పాలయతి. అదే లోటు వచ్చి పాలయతు. ఎప్పుడు నేను ఫస్ట్ ప్రథమ పురుష ఏకవచనం మట్టుకు ఇస్తాను, దాన్ని పట్టుకొని మీరు ఆ టేబుల్ అంతా గబగబా గుర్తుపెట్టేసుకోవాలి. పాలయతి అని చెప్పానంటే ఓహో ప్రెసెంట్ టెన్స్ పాలయతి పాలయత పాలయతి అలాగే పాలయతు చెప్పాను అనుకో, ఓ ఇది లోట్లకార పాలయతు పాలయతాం పాలయతాం పాలయ పాలయతం పాలయత పాలయాన్ని పాలయ టక్ టక్కని రావాలి మనసులో. అంటే ఏంటి? నీ రావాలంటే మీరు తలకాయ ఊపడం కాదు, చదివి గుర్తుపెట్టుకోవాలి గట్టిగా. సో పాలయ దానికి ఒక ఉపసర్గ ప్రిఫిక్స్ ఇచ్చారు, పరిపాలయ అనొచ్చు, లేకపోతే సింప్లి పాలయ కూడా అనొచ్చు. రెండు సేమ్ మీనింగే. ప్రొటెక్ట్. లోట్లకార ఆర్డర్, కిల్ ద బ్యాడ్ పీపుల్ అండ్ ప్రొటెక్ట్ ద గుడ్ పీపుల్ అంతే. పరి అంటే బాగా పాలించమనా? పరి అంటే యాక్చువల్గా ఎంటైరిటీలో వస్తుంది కొన్ని చోట్ల. ఎంటైరిటీ టోటల్. ఇక్కడ ఇంకో చోట వేరే మీనింగ్ వస్తుంది ఆయన. ప్రతి చోట మన వర్డ్స్ సంస్కృతిలో ఒక్కొక్క చోట ఒక్కొక్క రకం మీనింగ్ వస్తుంది. ఒకే మీనింగ్ పట్టుకొని మనం, మీరు అప్పుడు తప్పు చెప్పారని నన్ను తిడితే నేనేం చేయలేను. అది నెక్స్ట్. యుద్ధం హి క్షత్రియాణాం ధర్మః. యుద్ధం war, he indeed, kshatriyanam of the warriors, of the kings, dharmaha duty. Duty is indeed the war is indeed the duty of the warriors or kings.
స్వధర్మే నిధనం శ్రేయః. స్వధర్మే ధర్మః డ్యూటీ, స్వ ఓన్ ఇన్ ఓన్ డ్యూటీ, ఇన్ వన్స్ ఓన్ డ్యూటీ. నిధనం డెత్, డెత్ మరణం. నిధనం ఇస్ ఈక్వల్ టు మరణం. శ్రేయః ఈజ్ బెటర్, ప్రాస్పరిటీ, ఉన్నతి. తన విధి నిర్వర్తిస్తూ ఒకవేళ ఒక మనిషి పోయాడంటే అది మంచిదే, కానీ అది చెడ్డది కాదు, అది మంచిదే. డ్యూటీ చేస్తూ చనిపోవటం వల్ల తప్పేం లేదు, మంచిదే అవుతుంది అని అంటున్నాడు. డ్యూటీ చేయకుండా ఏం పని చేయకుండా అలాగే తిని కూర్చొని పోతాడనుకో, వాడి వల్ల ఏమిటి లాభం? ఏమీ లేదు, వాడు నరకానికే పోతాడు. ఇక్కడ హాయిగా అనుభవించాడు కదా, అక్కడికి వెళ్ళి అది అనుభవిస్తాడు, నరకం. ఇక్కడ బాగా పనిచేసినోడు తన ఫ్యామిలీకి మంచి చేస్తాడు, ప్రపంచానికి మంచి చేస్తాడు, పైకి వెళ్ళి కూడా సుఖంగానే ఉంటాడు. ఇక్కడ బాగా పనిచేస్తాడు, అదే అర్థం. ఇదంతా ఎప్పుడు చెప్పాడు అర్జునుడికి? భగవద్గీతలో చెప్పాడు కృష్ణుడు. కనుక నీ పని నువ్వు చెయ్యి అని. నెక్స్ట్, శత్రున్ పరాజయస్వ. శత్రూన్, శత్రు ఉకారాంత పుల్లింగ, శంభు శంభు, శంభు శబ్దం. శంభూన్ 2/3, శత్రూన్ 2/3. శత్రు ఎనిమి. సో ఎనిమీన్ అంటే శత్రువులను. పరాజయస్వ. ఇప్పుడు పేజ్ నంబర్ 32 తీసుకో నోట్స్ లో. పరాజయస్వ చూడు, వందతే యొక్క లోటు చూడు. వందతాం వందేతాం వందంతాం. పేజ్ నంబర్ 32 సెకండ్ లెవెల్ నోట్స్, రెడ్ కలర్. వందతాం వందేతాం వందంతాం వందస్వ వందేతాం వందధ్వం వందై వందావహై వందామహై. ఇప్పుడు అక్కడ పరాజయేతాం స్టార్ట్ చెయ్యి. పరాజయేతాం, 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 పరాజయంతాం, పరాజయస్వ, పర్వాలేదు, పరాజయస్వ, పరాజయేతాం, పరాజయధ్వ, పరాజవహై, పరాజామహై. ఇది పరాజయస్వ, అదే మధ్య పురుష. త్వం పరాజయస్వ, నువ్వు వాళ్ళని ఓడించు. డిఫీట్, యు డిఫీట్ దమ్, శత్రువున్. ఇది ఫస్ట్ ది పరాజయేతామా అండి? ఎక్కడ లోట్ల కారంలో ఫస్ట్ ది పరాజయస్వ, ఫస్ట్ దా పరాజయతాం. అక్కడ చూడు పేజ్ నంబర్ 32 లో వందతాం ఉంది. వందతాం, పరాజయతాం, పరాజయతాం. ఓకే, పరాజయతాం. ఓకే, యతాం, యతాం. తర్వాత ఏతాం, తర్వాత రెండో దాంట్లో ఏతాం వస్తుంది. ఓకే, మూడో దాంట్లో యంతాం వస్తుంది. అవునవును. కానీ మనకి ఇక్కడ కావాల్సింది పరాజయస్వ, మధ్యమ పురుష ఏకవచనం. త్వం పరాజయస్వ, నువ్వు వాళ్ళని జయించు, ఓడగొట్టు శత్రువులని. ఇక్కడ కూడా జీ ధాతు ఉంది, జయతి. జయతి పరస్మై పదం. జయతి అంటే విన్స్. ఒరిజినల్ గా పదం ఏంటి? జయతి. జీ ధాతు, జీ అంటే షార్ట్ జీ అనేది ధాతు పేరు. దాని యొక్క లట్లకార ప్రెసెంట్ టెన్స్ ప్రథమ పురుష ఏకవచన జయతి. ఒకసారి నేను జయతి ఇస్తే ఆ టేబుల్ అంతా చెప్పాలి మీరు. చెప్పండి చూద్దాం ఎవరైనా. జయతి, 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 జయతః, జయంతి, జయసి, జయథః, జయథ, జయామి, జయావహ, జయామహ. అది పరస్మై పదం యొక్క ప్రెసెంట్ టెన్స్. ఇప్పుడు పరా పెట్టాం. పరా పెడితే ఏమైంది? అది ఆత్మనే పదం అయిపోయింది. ఇందాక లాగా ప్రాప్సెసే లాగా ఆత్మనే పదం అయితే పరాజయతే అయిపోయింది. అది మళ్ళీ ప్రెసెంట్ టెన్స్.
పరాజయతే పరాజయేతే జయతే పరాజయంతే పరాజయసే పరాజయేతే పరాజయతే పరాజయధ్వే పరాజయీతే ఏతే పరాజయధ్వే పరాజయస్ధ్వే పరాజయే పరాజయ పరాజయావహి పరాజయావహే పరాజయామహి మహే మహే పరాజయావహే మహే 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 అది ఇంట్లో ప్రెసెంట్ చెప్తుంటే తర్వాత రికార్డింగ్ లో వినపడదండి. శారద గారు కొంచెం మీరు మ్యూట్ చేసుకోండి. అంటే మీరు కూడా రిపీట్ చేస్తుంటే చాలా కష్టంగా ఉంటుంది, అర్థం అవ్వట్లేదు. గురుగారు చెప్పమన్నారేమో అని చెప్పాను. పేజ్ లో ఇప్పుడు ఎదురుగుండా కనిపిస్తుంది. ఆ పరాజయసే ఉంది కదా, పరాజయ అది మధ్యమ పురుష ఏకవచనం నార్మల్ ప్రెసెంట్ టెన్స్ లో. అదే లోట్లకార అయితే పరాజయస్వ. ఓకేనా, వందస్వ లాగా. ఇజ్ ఇట్ క్లియర్? అర్థమైందండి. చదువు, అగ్రే పఠ. రాజ్యం లభస్వ. లభస్వ కూడా అదే, లభతే ఆత్మనే పదం, సింపుల్ ఆత్మనే పదం లభతే. దాని యొక్క లోట్ లభతాం లభేతాం లభంతాం, లభస్వ లభేతాం లభధ్వం, లభై లభావహై లభామహై, లభస్వ. obtain, order, లోట్. You obtain the kingdom, rajyam. After winning over your enemies, you get back your kingdom. You obtain your kingdom. లభస్వ అంటే గెట్ బ్యాక్ కాదు, obtain అర్థం. కాకపోతే మనం అర్థం చేసుకుంటేనే అలా గెట్ బ్యాక్ అని అంటున్నాం. రాజ్యం లభస్వ. లభస్వ. యది యది త్వం స్వధర్మేణ వర్తసే తర్హి ప్రజాః అపి ధర్మేణ వర్తంతే. యది ఇఫ్ త్వం యు స్వధర్మేణ విత్ ఓన్ డ్యూటీ, వర్తసే ఆర్ యు ఆర్. వర్తసే ఇస్ మధ్యమ పురుష ఏకవచనం ఆఫ్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లట్లకార. వర్తతే వర్తేతే వర్తంతే, వర్తసే వర్తేతే వర్తద్వే, వర్తే వర్తావహే వర్తామహే, వర్తసే మధ్యమ పురుష. గట్టిగా చదవాలి నాయన, మీరు ఏం మాట్లాడట్లేదు. మ్యూట్ లో పెట్టామండి, మామూలుగా చదువుతున్నాం. అందరం చదివితే వర్తసే అంటే ఆర్ యు ఆర్, త్వం వర్తసే మధ్యం పురుష. సో ఇఫ్ యు ఆర్ విత్ యువర్ డ్యూటీ, యది ఇఫ్, తర్హి దెన్. ఈ యది తర్హి అనేది కామన్ గా కంబైన్డ్ గా వస్తుంది ప్రతి సెంటెన్స్ లోను, అంటే ఎనీ సెంటెన్స్. యది అంటే ఎప్పుడైతే, తర్హి అంటే అప్పుడు. రాసుకోండి, ఎప్పుడైతే అప్పుడు, యది తర్హి. ఇది మీరు చాలా సెంటెన్సెస్ రాయొచ్చు ఇందులో, యది తర్హి పెట్టి. ఎప్పుడైతే కరెంట్ ఉందో అప్పుడే ఫ్యాన్ తిరుగుతుంది. అదే, ఎప్పుడైతే ఆకలి వేస్తుందో అప్పుడే అన్నం తింటాను. కానీ ఆకలి లేకుండానే తినేవాళ్ళు చాలా మంది ఉన్నారు, అది వేరే విషయం. తినడానికి పోతాడు వాడు. అలా కూడా ఉంటారు కొంతమంది. ఏంటి, ఇలా యది తర్హి అనేది చాలా కామన్ గా యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే అప్పుడు. యది త్వం స్వధర్మేణ వర్తసే, ఇఫ్ యు ఆర్ విత్ యువర్ ఓన్ డ్యూటీ, తర్హి దెన్ ప్రజాః అపి ధర్మేణ వర్తంతే, దే విల్ ఆల్సో బి విత్ దేర్ ఓన్ డ్యూటీ. ఇస్ ఇట్ క్లియర్? యథా రాజా తథా ప్రజాః. యథా అంటే యాజ్, యాజ్ ద కింగ్, యథా రాజా, సో ఆర్ ద సబ్జెక్ట్స్, పీపుల్. రాజు ఎలా ఉంటాడో ప్రజలు కూడా అలాగే ఉంటారు. రాజు ఎలా బిహేవ్ చేస్తే ప్రజలు అలాగే బిహేవ్ చేస్తారు. అందుకనే హిట్లర్ ఎలా ఉండేవాడు ఆ రోజుల్లో, వాడి ప్రజలు కూడా అలాగే చేశారు. ప్రపంచాన్ని అంతా కష్టాలు పెట్టేశారు. నెక్స్ట్, యుద్ధస్వ విగత జ్వరః. యుద్ధస్వ. యుద్ధస్వ అగైన్ ఈస్ లోట్లకార. యుధ్యతే ఆత్మనే పదం, యుధ్యతే. యుధ్యతే అంటే ఫైట్స్, ఫైట్, వేజెస్ ఎ వార్.
వేజెస్ ఎ వార్, ఫైట్స్. యుధ్యతే ఆత్మనేపదం. దాని యొక్క లోట్లకార యుధ్యతాం, యుధ్యేతాం, యుధ్యంతాం. యుధ్యస్వ యా ఉందా అక్కడ? యుధ్యస్వ మధ్యం పురుష ఏకవచనం. మధ్యం పురుష ఏకవచనం. లోట్లకార లోట్లకార. ఫైట్, ఆర్డర్. విగత జ్వరః. విగత అంటే లీవింగ్, హ్యావింగ్ బికమ్ లెఫ్ట్ అవుట్, మీన్స్ థ్రోయింగ్ అవుట్. జ్వరః అంటే ఇక్కడ ఫీవర్. ఫీవర్ అంటే ఇక్కడ నార్మల్ ఈ కరోనా వైరస్ ముందు వచ్చే ఫీవర్ కాదు. ఇక్కడ ఫీవర్ వచ్చి ఏంటి? కన్ఫ్యూషన్. ఫస్ట్ లో రాశాడు చూడు, మోహ, వ్యామోహ అని. అది ఆ కన్ఫ్యూషన్ ఈజ్ కాల్డ్ ఫీవర్. విగత జ్వర, లీవింగ్ ద ఫీవర్, లీవింగ్ ద కన్ఫ్యూషన్. వ్యామోహ, ఫైట్. యుధ్యస్వ విగత జ్వర, లీవింగ్ యువర్ కన్ఫ్యూషన్, ఫైట్ నౌ అని అంటున్నాడు. ఫైట్. అయమేవ తే ముఖ్యో ధర్మః ఇతి. అయం ఏవ, దిస్ ఓన్లీ. ఇక్కడ అయం వచ్చి పుంలింగ, హీ ఓన్లీ అని అర్థం యాక్చువల్ గా. కానీ ధర్మ వచ్చి పుంలింగం కాబట్టి అయం పెట్టాం. అయం ఏవ, దిస్ ఓన్లీ. తే అంటే తవ, నీ యొక్క. నీ యొక్క, తవ తే. ఆల్టర్నేటివ్ ఫామ్, తవకి ఆల్టర్నేటివ్ ఫామ్ తే. మమ మే. ధర్మ, డ్యూటీ. అయం ఏవ తే ముఖ్యో ధర్మ. ముఖ్యో అంటే మెయిన్. ముఖ్య, ముఖ్య అనేది ముఖ్యో అయిపోయింది. ఎందుకైంది? విసర్గ సంధి మూలాన్ని. ఆ విసర్గం పోయి ముఖ్యలో విసర్గ పోయి ఓ అయిపోయింది, ముఖ్యో. దిస్ ఈజ్ ఓన్లీ యువర్ మెయిన్ డ్యూటీ. ముఖ్యో ధర్మ, దిస్ ఈజ్ ఓన్లీ యువర్ మెయిన్ డ్యూటీ. అయం ఏవ తే ముఖ్యో ధర్మ, దిస్ ఓన్లీ యువర్ మెయిన్ డ్యూటీ. అగ్రేపట్. యద్యదాచరతి శ్రేష్టః తత్తదేవేతరో జనః. రెండోది కూడా చదువు. స యత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ముందు మీరు ఏమి రాసుకోకుండా నేను చెప్పింది వినండి. జస్ట్ లిసన్ టు మీ. యత్ ఆచరతి శ్రేష్ఠ, ఏదైతే శ్రేష్ఠ అంటే ఒక పెద్దవాడు ఈ సొసైటీలో చేస్తాడో, తత్ ఏవ, అదే ఇతరః, ఇంకొకటి చేస్తాడు. సహ యత్, అతడు ఏదైతే, యత్ అంటే ఏదైతే, ప్రమాణం కురితే, బెంచ్ మార్క్ గా పెడతాడో, స్టాండర్డ్ గా పెడతాడో, తత్ ఏవ అనువర్తతే ప్రజాః. అనువర్తతే అంటే ఫాలో. పెద్ద మనిషి, మన సొసైటీలో పెద్ద మనిషి ఏదైతే చేస్తాడో దాన్నే మిగతా వాళ్ళు ఫాలో అవుతారు. ఆ పెద్ద మనిషి ఏదైతే బెంచ్ మార్క్ అంటే ఈ లెవెల్కి మనం పనిచేయాలి, ఇక్కడ దాకా మనం చెయ్యాలి అని చూపిస్తాడో దాన్నే మిగతా వాళ్ళంతా ఫాలో అవుతారు. ఇప్పుడు మీ నోట్స్ లో లాస్ట్ పేజెస్ లో ఇది ఉంది చూడు, దీని యొక్క అన్వయ భావార్థ ఇంగ్లీష్ లో తీయండి. చేత్తో రాసి పంపించాను, హ్యాండ్ రిటర్న్. పేజ్ 33. పేజ్ 33 అంటే చూడండి. యత్ ఆచరతి శ్రేష్ఠ ఉందా చూడు. లేదండి 33 కూడా కాదనుకుంటాను. 33 కాదు. వైస్ పర్సన్ సుభాషితాన్ని దాకా వెళ్ళిపోయిందా? హ్యాండ్ రిటన్ నోట్స్ ఉందా? ఉందండి, చూస్తున్నాం. ఒక్క నిమిషం. 40 లో ఉందండి, 40 పేజ్ లో. ఓకే.
ఇదిగో అన్వయ లాస్ట్ లో ఉంది 5th. శ్రేష్ఠ యత్ యత్ ఆచరితి తత్తత్ ఏవ ఇతరః జనాః సయత్ ప్రమాణం కురుతే లోకస్తనువర్తతే. ఇతరః జనః. మీనింగ్ చదువు. నేనా? మీనింగ్ చదువు. Whichever is performed or done by a renowned person in the society, common man performs the same. Whichever standards is set by the renowned person, common man follows the same. అంతే. రెనౌండ్ పర్సన్ అంటే ఎవరు? శ్రేష్ఠ, పెద్దవాడు. శ్రేష్ఠః. శ్రేష్ఠః. అర్థమైందా ఇప్పుడు? అర్థమైంది. అది. సో ఈ రకంగా ఈయన ఉపదేశం ఇస్తాడు కృష్ణుడు అర్జునుడికి. ఉపదేశ అంటే అడ్వైస్ ఇస్తాడు. అయిపోయిందా పాఠం? అయిపోయిందండి. గుడ్. మీరు ఈ అభ్యాసం అంతా హోంవర్క్ చేయండి. గురుగారు ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ లక్ష్మి చదువు. ఫస్ట్ క్వశ్చన్ కురుక్షేత్రే. గురుగారు ఒక నిమిషం ఒకసారి వర్డ్ విడతీసి చెప్పారు కదా మీరు, ఒకసారి మళ్ళీ చెప్పరా? అది అక్కడ నోట్స్ లో ఇచ్చాను చూడు. అది చూసాను కానీ అంటే తత్ దేవే తరు అన్నదానికి రావట్లేదు నాకు. తత్ తత్ ఏవా. తత్ తత్ ఏవా. ఓకే. తత్ తత్ ఏవా ఇతరః. ఓకే. తత్ తత్ ఏవ ఇతరః. అక్కడ సందులు వస్తాయి కాబట్టి అలా రాస్తారు. అదే అందుకే. తత్ తత్ అదే అదే ఏవ ఓన్లీ ఇతరః అదర్ పర్సన్. తత్ తత్ అదే అదే. ఏవ ఓన్లీ దాన్నే. అర్థమైందా? ఇతర అంటే ఇంకొక మనిషి, అదర్ పర్సన్. అంటే కామన్ మ్యాన్ అన్నారు. ఒక శ్రేష్ఠుడు చేసిన పన్నే అదే పనిని వేరే నార్మల్ పర్సన్, ఒక సామాన్యుడు చేస్తాడు. అర్థమైందా? ఒక శ్రేష్ఠుడు చేసిన పనినే సామాన్యుడు ఫాలో అవుతాడు. అర్థమైందా? తత్ తత్ అదే అదే. ఏవ ఓన్లీ ఇతరః అదర్ పర్సన్. యత్ యత్ ఆచరతి. యత్ యత్ ఆచరతి. యత్ యత్ ఆచరతి. సరే. లక్ష్మి చదువు ఫస్ట్ క్వశ్చన్. సంస్కృత భాషాయా ఉత్తరం లిఖత. భాషయా ఉత్తరం లిఖత. కురుక్షేత్రే కే యుద్ధ సన్నద్ధాః అభవన్. కురుక్షేత్రే సర్వే పాండవాః కౌరవాః చ యుద్ధాయ సన్నద్ధాః ఆసన్. ఉత్తమం. అభవన్ అని కూడా రాయొచ్చు, తప్పులేదు. అభవన్. అర్జునస్య సారథిః కః. అర్జునస్య సారథిః భగవాన్ శ్రీకృష్ణః. సమ్యక్. అర్జునః సమరాంగణం కిమర్థం ప్రస్థితః. అర్జునః స్వస్య రిపూన్ కౌరవాన్ హంతుం సమరాంగణం ప్రతి ధనుః శస్త్రాణి అస్త్రాణి. అదంతా అక్కర్లా. సమరాంగణం ప్రతి ప్రస్థితవాన్ అంతే. ప్రస్థితః ఉన్నాడు. ఇప్పుడు సెకండ్ ససందర్భం చెప్పండి, ఎవరైనా చూద్దాం. ససందర్భం. శ్రీనివాస్ పఠ ససందర్భం. సెకండ్ క్వశ్చన్ 2.1. ఉభయోః సేనయోః మధ్యే మే రథం స్థాపయ. వద ఉత్తరం వద. ఒక్క నిమిషం.
శారదాదేవి చెప్పు, శారదా చెప్పు. ఏతద్వాక్యం ఎక్కడి నుంచి తీసావు ఇది? పేజ్ నంబర్ 30 నోట్స్. అవునండి. పింక్ కలర్ నోట్స్, పేజ్ నంబర్ 30. ఎక్స్ప్లెయిన్ విత్ రెఫరెన్స్ టు కాంటెక్స్ట్ అని ఉంది అక్కడ. అవునండి, అవునండి. అక్కడ బ్రాకెట్ లో రాసుకోమన్నా, ససందర్భం రాసుకోండి బ్రాకెట్ లో సంస్కృతంలో. ఇద్దరి సేనల మధ్యలో నా యొక్క రథము స్థాపించి ఉన్నాను. అవును, స్థాపించు అని అడుగుతున్నాడు, రిక్వెస్ట్ చేస్తున్నాడు. స్థాపించు అని అడుగుతున్నాడు. అది ఓకే, అది అర్థమైంది. కానీ దీని ఆన్సర్ ఎలా రాయలేదని పేజ్ నంబర్ 30 నోట్స్ లో ఇచ్చాను చూడు. అవునండి. ఏతత్ వాక్యం ఫస్ట్ రాయాలి. అది అంటే ఈ వాక్యం ఎక్కడి నుంచి తీసుకున్నావు, ఏ పాఠం నుంచి అని రాయాలి. ఏతత్ వాక్యం శ్రీకృష్ణస్య ఉపదేశః నామ్నః పాఠాత్ ఉద్ధృతం అస్తి, అది రాయాలి. అందరూ రాయండి. ఏతత్ వాక్యం ముందు పైన ఈ క్వశ్చన్ రాయండి. ఏంటి క్వశ్చన్ ఇక్కడ ఇచ్చింది? ఉభయోహో సేనయోహో మధ్య మే రథం స్థాపయ, అది క్వశ్చన్ రాయండి ఫస్ట్. రాసేశాక ఆన్సర్ రాయాలి. ఇప్పుడు ఈ ఆన్సర్ వచ్చి పేజ్ నెంబర్ 30లో మోడల్ ఇచ్చా. మోడల్ MODEL మోడల్ ఇచ్చాను. ఆ మోడల్ ప్రకారం రాయాలి. ఆ మోడల్లో ఫస్ట్ ఏం రాసింది? ఈ యొక్క వాక్యం ఏ పాఠం నుంచి తీయబడింది అనేది సంస్కృతంలో రాశాలి. సంస్కృతంలోనే రాయాలి. ఏతత్ వాక్యం శ్రీకృష్ణస్య ఉపదేశః నామ్నః పాఠాత్ ఉద్ధృతం అస్తి. రాయండి. అయిందా? సెకండ్ లైన్ ఏముంది అక్కడ చదువు నోట్స్ లో. కహ వదతి రాయండి. కహ వదతి డాష్, పుట్ ఎ బిగ్ డాష్, కొంచెం లాంగ్ లైన్ ఇవ్వండి. డాష్, బిగ్ డాష్. కహ వదతి, అర్జునః వదతి కదా ఇది ఈ వాక్యం. అవునండి. అర్జునః వదతి రాయండి. ఈ వాక్యం చెప్పినోడు అర్జునుడు ఆ పాఠంలో. అవునండి. అర్జునః వదతి. నెక్స్ట్ లైన్ ఏంటి? కం ప్రతి వదతి. రాయండి అందరూ. నెక్స్ట్ లైన్ కం ప్రతి వదతి. పెద్దగా డాష్ పెట్టండి. డాష్ పెద్దది. ఇప్పుడు చెప్పు లక్ష్మి, ఎవరు చెప్పారు? ఎవరికి చెప్పాడు అర్జునుడు? కృష్ణం ప్రతి వదతి. శ్రీకృష్ణం పైన చుక్కు ఉండాలి. శ్రీకృష్ణం ప్రతి వదతి. కరెక్ట్. ఇప్పుడు నెక్స్ట్ లైన్ ఏంటి లక్ష్మి? అదే సీత చెప్పు. కదా వదతి. రాయి కథావతి రాయి. కథావతి రాయి. ముందు పెద్దగా డాష్ పెట్టు, లాంగ్ డాష్. కథావదతి. ఈ కథావదతి ఇంగ్లీష్ లో రాయొచ్చు అని చెప్పా. అవును. సో ఇంగ్లీష్ లో ఇప్పుడు చెప్పు. కథావదతికి ఇంగ్లీష్ లో ఏం రాయాలి? ఎప్పుడు చెప్పాడు? కథావదతి అంటే ఎప్పుడు చెప్పాడు? డ్యూరింగ్ Kurukshetra war, when Pandavas and Kauravas has arrived on the Yuddha field, on the war field, Arjuna said to Krishna to keep the chariot between the two armies. Yeah. So that he can see who are all present. Yeah. That's correct. అయిపోయింది.
ఓకే. కథం ను ఏభిః శాఖం యుజ్యేయ. సెకండ్ వన్, కథం ను ఏభిః సాకం యుధ్యేయ. శ్రవంతి చదువు. నమస్కారం అండి. కథం ను ఏభిః సాకం యుధ్యేయ. How can I fight with these people? How can I fight with these people? అది అర్థం. ముందు అది రాయాలి, ఫస్ట్ లైన్ రాయాలి. కథం ను ఏభిః సాకం యుధ్యేయ, అది రాయండి. ఫస్ట్ అది రాయండి లైన్. అది క్వశ్చన్ అన్నమాట. ఇప్పుడు ఆన్సర్. ఫస్ట్ ఏంటి ఆన్సర్ రాయాలి? శ్రవంతి చెప్పు. ఏతత్ వాక్యం శ్రీకృష్ణస్య ఉపదేశః నామ్నః పాఠాత్ ఉద్ధృతం అస్తి. మీకు ఆ స్పెల్లింగ్స్ అన్ని అక్కడ నోట్స్ లో ఇచ్చాను, అది జాగ్రత్త చూసి రాయాలి. ఉద్ధృతం కరెక్ట్ గా. ఊ రాసి థర్డ్ దా, తాత దా, దాని కింద తాత దద్ద నాలుగో దా, అది హాఫ్. ఉద్ధ అయిపోయింది. ఉద్ధ కింద సి పెడితే ఉద్ధృ అవుతుంది. ధృ. బాగా ఒత్తి చెప్పాలి. ఉద్ధృతం కాదు, ఉద్ధృతం. ఉద్ధృతం అస్తి. నెక్స్ట్ లైన్ రాయండి ముందు అదని రాయండి. ఏతత్ వాక్యం శ్రీకృష్ణస్య ఉపదేశః నామ్నః పాఠాత్. నామ్నః అంటే ఆ పేరున్నటువంటి నుండి, పాఠాత్ అంటే పాఠం నుండి. పంచమి విభక్తి రెండును. నామ్నః ఈస్ 5/1, పాఠాత్ 5/1. ఆ పేరున్నటువంటి పాఠాన్ నుండి ఉద్ధృతం లిఫ్టెడ్ తీయబడినది. అస్తి లిఫ్టెడ్ అప్. ఉద్ధృతం అంటే లిఫ్టెడ్ అప్, పైకి తీయబడినది. ఈ యొక్క వాక్యము ఈ ఫలానా ఫలానా పాఠం నుండి తీయబడినది, తీసుకొనబడినది. నెక్స్ట్ చదువు. నెక్స్ట్ కహ వదతి. డాష్ పెట్టు బాగా. కహ వదతి రాసి పెద్దగా డాష్ పెట్టు. అర్జునః వదతి. అర్జునః వదతి కరెక్ట్. ఈ వదతి, ఈ అస్థి, వాటికి అంతా చివరిన వెర్టికల్ లైన్ పెట్టాలి. ఫుల్ స్టాప్. అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టకపోతే సంస్కృతంలో అర్థం ఉండదు. వెర్టికల్ లైన్ ఈజ్ అవర్ ఫుల్ స్టాప్. డాట్ కాదు సంస్కృతంలో. వెర్టికల్ లైన్ ఈజ్ ఫుల్ స్టాప్. నెక్స్ట్ కం ప్రతి వదతి. డాష్ పెట్టు బాగా. కం ప్రతి వదతి డాష్. కృష్ణం ప్రతి వదతి. కృష్ణం ప్రతి వదతి ఫుల్ స్టాప్, వెర్టికల్ లైన్. ఇవన్నీ నాకు మాస్టర్ ఇలాగే నేర్పించారమ్మా. అదే పద్ధతి నేను ఫాలో అవుతున్నా. వెర్టికల్ లైన్, ఫుల్ స్టాప్ అని చెప్తూ ఉండేవారు మా మాస్టర్. గుర్తు చేస్తూ ఉంటాడు. కదా వదతి. ఎప్పుడు. కదా అంటే ఎప్పుడు, వెన్. వదతి సేస్ డాష్. కదా వదతి రాసి డాష్ పెట్టాలి. ఇప్పుడు ఇంగ్లీష్ లో రాయాలి. నేనందరూ వీళ్లతో ఎలాగ యుద్ధం చేయగలను? కథం, హౌ అని అడుగుతున్నాడు అర్జునుడు. ఇప్పుడు చెప్పు. when he saw everybody, all his everybody ante all his gurus and his brothers and his gurus, brothers, friends, relatives in the war field. Arjuna gets confused. Okay, and he does not want to fight with his own people. And then he tells to Sri Krishna that how can I fight with these people, O Krishna? అర్థమైందా? అంటే 3 లైన్లు రాస్తే చాలు. మనం పెద్దగా మహాభారతం అంతా రాయక్కర్లేదు. మహాభారతం రాస్తూ కూర్చుంటే ఇంకా మా మాస్టర్ లాగా
సాయంత్రం దాకా రాస్తూ కూర్చోవాలి. ఓకే, అర్థమైందా అది? ఈ రకంగా ఇవన్నీ అటెంప్ట్ చేయండి. ఇవి రెండు కొద్దిగా టఫ్ కాబట్టి మీకు చెప్పాను. ఇదే రకంగా మిగతావన్నీ అటెంప్ట్ చేసి రాయండి. రాసి నెక్స్ట్ క్లాస్లో ఇవన్నీ చదువుదాం. మీరంతా రాసి రెడీగా పెట్టుకోవాలి. నాకు వచ్చేసిందిలే అని పుస్తకం చూసి చదువుతానులే అని అనుకోకూడదు. రాయండి, రాసి పెట్టండి. మొత్తం ఈ అభ్యాసం అంతా రాసి పెట్టండి. ఎగ్జామ్ రాస్తున్నట్టు రాయండి. రాస్తే మీకే మంచిది. ఇలా ప్రతి అభ్యాసం రాసి పెట్టుకున్నారంటే దాన్నే ఎగ్జామ్ లోకి చదువుకోవచ్చు. ఎగ్జామ్ ముందు అది గైడ్ అయిపోతుంది మీకు. అర్థమైందా? సరేనైతే ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. మొత్తం ఈ అభ్యాసం అంతా రాసేసేయండి. ఆన్సర్స్ రాసి పెట్టుకోండి. తప్పులు రావచ్చు కాక కంగారు పడకూడదు. తప్పుల్ని మనం నెక్స్ట్ క్లాస్ లో సరి తీసుకుంటాం. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే క్లోజ్ చేద్దాం ఇవాళ. శాంతి మంత్రి. ఓకే, శాంతి మంత్రం వదామః. सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। शान्ति 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 शान्तिः। हरि ओम श्री गुरुभ्यो नमः।